వాడు ఎలాంటి కార్యాలనే చేయగలుగుతాడు. అర్థమవుతుందా? దేవుడిపై ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తాడో ఊహించని కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మాలంతే. దేవుడు చెప్పాడు, ఎక్కడ 2 3 నా నామం కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానన్నాడు. దేవుడు మాట తప్పే దేవుడు కాడు. సాతాను మాట తప్పచ్చు, సాతాను సమూహం మాట తప్పచ్చు, కానీ దేవుడు అన్నటికీ మాట తప్పడు. ఆయన యథార్థవంతుడు. ఎవరు? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడంతే. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు లేఖనం ద్వారా ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ శిష్యులు వాడిని స్వస్థపరచలేకపోయారు. అంటే ఏం చేయలేరు? ప్రార్థన చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు దాకా దేవునితో ఉంటూ దేవునితో గడుపుతూ దేవుడు కార్యాలు చేసి దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు చెప్పిన మాట విని అంతవరకు కొంత నడిచి కొంత దూరం వచ్చేసరికి లోకములో ఉండిపోయారు. ఎక్కడున్నారు? లోకములో ఉండిపోయారు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, లోకముతో కలిసిపోయిన వారుగా కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుని పిల్లల్ని ఎప్పుడైనా తిడతాడా? తన పిల్లల్ని తిడతాడా దేవుడు? కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మూర్ఖతరములారా అంటే కోపంతో అంటున్నాడు. అక్కడ ఎంతకాలం మీ దగ్గర ఉంటాను? ఎన్నిసార్లు నీకు చెప్పాలి? తల్లిదండ్రులు అంటామంటారు, ఎన్నిసార్లు నా మాట వినకుండా ఉంటావు? ఎంతకాలం నీకు చెప్పాలి? నేను చచ్చిపోతే నీకు ఎవరు చూసుకుంటారు? ఇలా ప్రతిదీ ఏ విధంగా అయితే భూమి మీద తల్లిదండ్రులు అంటారో దేవుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎంతకాలం నీకు చెప్పాలి? ఎన్ని రోజులు నేను ఉంటాను మీ దగ్గర? ఈరోజు అతను వచ్చి నా దగ్గరకు వచ్చాడు, నేను స్వస్థపరిచాను, కానీ రేపు నేను ఉండను. దేవుడే చెప్పాడు. ఏమన్నాడు? రేపు నేను చనిపోయి 3వ రోజు లేచి నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను ఉండను. కానీ మీరేం చేస్తారు అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని సరిచేయాలని చూస్తున్నాడు. కోపంతోనే ఏం చేస్తున్నాడు? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని గద్దింపుకు లోబడేవాడు, తండ్రి యొక్క గద్దింపుకు లోబడేవాడు నిజమైన జ్ఞానవంతుడంట. సొలొమోను చెప్తా ఉంటాడు, ఎవరైనా తిట్టినా కొట్టినా వాళ్ళకు లోబడి ఉండాలి తప్ప, అది తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే, నీకన్నా పెద్దవాళ్ళు ఒక మాట అంటే వాళ్ళని నువ్వు తిరిగి అనేవాడిగా ఉండటానికి వీల్లేదు, లోబడి ఉండాలి. సరే, అంతవరకే. అంతేకాని వాళ్ళు ఎన్ని తిడుతున్నా సరే నువ్వు మౌనంగా ఉండాలి అంతే తప్ప వాళ్ళ మీద తిరగబడ్డావా నువ్వు దేవుని పిల్లవాడు కాదు. అర్థమవుతుందా? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతుంది చాలా అద్భుతమైన మాటలు. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ గారు ఉన్నప్పుడు, టీచర్ గారు అక్కడ పాఠాలు రాస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు మాట్లాడుతుంటే ఊరుకుంటారా? లేదా అల్లరి చిల్లరగా ఉంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఒక దెబ్బేసి వెళ్ళి బయటికి వెళ్ళి శిక్ష వేస్తాడు. ఏం చేస్తాడు? వెళ్ళి బయట నుంచో పీరియడ్ అయ్యేదాకా రాకు అని నిన్ను బయట నిలబెడతాడు, లేదంటే మోకాలు వేస్తాడు, ఏదోటి చేస్తాడు. తర్వాత మరుసటి రోజు నువ్వు మళ్ళీ చేయగలుగుతావా? ఆ నొప్పులు తట్టుకోలేక అమ్మో ఇంకోసారి నేను స్కూల్లో అలా చేయకూడదు అనుకుంటున్నాను. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శిక్ష పడితే కానీ వీళ్ళలో మార్పు రాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసములు తిడుతున్నాడు. అందుకని విశ్వాసము లేని మూర్ఖులారా, ఒక మాట చెప్పాలండి. ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఎక్కడుంది? దేవుడితో ఉన్నంత వరకు దేవుని ఆలోచనలు ఉండాలి. కానీ ఎప్పుడైతే దేవుడితో ఉన్నంత వరకు అలాగయ్యా నేను ప్రార్థన చేస్తావు, నీ నామంలో వెళ్తామని చెప్పి సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు అతనికి ప్రార్థన చేయాల్సింది పోయి ఏమీ చేయలేకపోయారు. భయం వేసింది వాళ్ళకి. అంటే దేవుడి మీద వాళ్ళకి నమ్మకం కోల్పోయారు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధులు లోకంతో కలవకూడదు. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధులు ఏం చేశారంటే లోకంతో కలవటం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు కొన్ని వచనాల్లో అక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఏమైందంటే దేవుడు వాళ్ళ వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని కాపాడమని అంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాట వినకుండా ఎక్కడ అంతకుముందు చేపలు పట్టుకునేవాళ్ళు కదా, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? చేపలు పట్టుకునే పనికి వెళ్ళిపోయారు. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని మనుషుల పట్టులను జాలర్ని చేస్తాను రండయ్యా అంటే మళ్ళీ ఏం చేశారు?
తన వదిలేసిన పనిని మళ్ళీ తిరిగి చేయటం మొదలుపెట్టారు. అంటే లోకములో ఉన్న కష్టానికి వెళ్ళారు. దేవుడేమో నా కోసం కష్టపడు, రక్షణ లేని వారిని రక్షించమని వీళ్ళకి ఒక బాధ్యతను చెప్తే దేవుని మాట వినకుండా వీళ్ళు ఏం చేశారు? లోకములో పనులకు వెళ్ళిపోయారు. అందుకని వీళ్ళకి లోకములో ఉన్న ఆలోచనలు వచ్చి ఇక అందుకని ఏమైపోయారంటే దేవుని మాటలు వాళ్ళకి అర్థం కాదు. ఏమైపోయారు? దేవుడు ప్రార్థన చేయమన్న పని చేయకుండా ఏదో అక్కడికి పనికి వెళ్ళి ఇంటికి వచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రార్థన చేయడానికి వెళ్తే సాయంత్రం వాళ్ళ వల్ల కాలం. దేవుడు ఒక పని చెప్తే ఆ పని మీదే ఆధారపడి ఉండాలి ఎవరైనా. దేవుడు పలానా ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్త చెప్పమంటే వెళ్ళాలి. అది ఎన్ని కిలోమీటర్లైనా సరే. నేను పరిచయం చేస్తున్నప్పుడు ఒక అన్న ఎక్కడి నుంచి వస్తాడంటే మ్యాక్సిమం నర్సాపురం నుంచి వస్తాడు. అంటే 80 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 80 కిలోమీటర్లు. శనివారం కల్లా మేమందరం పరిచర్యలో ఉండేవాళ్ళం. శనివారం కల్లా మేము పరిచర్యలో ఉండేవాళ్ళం. పరిచర్యలోకి అంటే నేను ఇక్కడి నుంచి గుడివాడ నుంచి మామూలుగా నేను అక్కడ టెంపుల్కి వెళ్ళిపోయేవాడిని, కలవ టెంపుల్కి. అక్కడ పరిచర్యకి వెళ్ళిపోయేవాడిని. తెల్లారి ఆదివారం ఉదయాన్నే అక్కడ మేము ఉండాలి. కమాండర్లు ఎక్కడ ఉండాలి? ఆదివారం ఉదయాన్నే ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడంటే కొంత పనికి వెళ్ళి శనివారం ఎక్కాడు. శనివారం బండి ఎక్కుదామంటే బండి మిస్ అయిపోయింది. ఏమైపోయింది? నరసాపురం ట్రైన్ మిస్ అయిపోయింది. గుడివాడ వచ్చే ట్రైన్. అంటే అప్పుడు పడుకున్నాడంట. పడుకుంటే దేవుడు అన్నాడంట, ట్రైన్ మిస్ అయిపోతే బండి ఉందిగా నీకు, బండి ఇచ్చానుగా నేను. ఏమన్నాడు? బండి ఇచ్చానుగా, బండిలో పెట్రోల్ ఉందిగా, వెళ్ళు అన్నాడట. దెబ్బకి మళ్ళీ తెల్లారు వచ్చేసాడు బండి వేసుకుని. మంచులో బాగా మంచు. మళ్ళా అన్న ఏంటన్నా ట్రైన్ మిస్ అయ్యి ఫోన్ చేసావు కానీ ట్రైన్ మిస్ అయిందంటే, ఏమో మరి నేను పడుకున్నా కానీ నాకు ఒక స్వరం వినపడింది. ఏం వినపడింది? ఒక స్వరం వినపడింది. నీకు బండి వెళ్ళిపోయింది కానీ నీకు బండి నిండా పెట్రోల్ ఉందిగా, నేను ఇచ్చానుగా, నీకు బండి వాహనం ఇచ్చానుగా, నా కోసం వాడితే తప్పేంటి అని అన్నాడంట. ఆ స్వరం వినగానే మనోడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఎక్కడి నుంచి? నరసాపురం టు గుడివాడకి 100 కిలోమీటర్లు దూరం. ఎన్ని కిలోమీటర్లు? 100 కిలోమీటర్లు. రాత్రిపూట తోలుకుంటా తెల్లారికి వచ్చేసాడు. 5 గంటలకు మాకు ప్రేయర్ ఉంటుంది, ఆ ప్రేయర్కి వచ్చేసాడు. అర్థమవుతుందా? దేవుడు అంటే అంత భయం ఉండాలి. దేవుని సేవ అంటే అంత ఇది ఉండాలి. దేవుడు అంటాడు, నీకు వాహనం లేకపోతే నీకు కాళ్ళు ఉన్నాయిగా, వచ్చేయ్ అండా. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చానుగా, నడవలేవా అంటాడు. నడవాలి. కొంతమంది ఇక్కడ దేవుడి మందిరానికి వెళ్ళి రమ్మా అంటే నా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. మరి వీళ్ళ సంగతి ఏంటి? దేవుడు వీళ్ళని చూస్తాడా, వీళ్ళని చూస్తాడా? చెప్పు. ఎవరైతే ప్రయాసపడుతున్న వారి భారాన్ని నేను తీస్తానన్నాడు. ఎవరైతే ఎక్కడో మందిరం అయితే, ఒకసారి నేను కూడా ఏం చేసామని, నాకు సైకిల్ లేకపోయినా మామూలుగా ఏమీ లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నా, నడుచుకుంటూ వెళ్ళిపోయామని. అది దూరం అని చూడలేక నేను దేవుడి మందిరం అంతే. మనకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా. నడిస్తే ఏమైంది? నడుచుకుంటా మందిరానికి వెళ్ళిపోయావు. దూరం భారం కాదు, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుని కోసం నువ్వు ఎంత కష్టపడతావు అనేది దేవుడు చూస్తాడు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, వీళ్ళని ఏమంటున్నాడంటే, విశ్వాసము లేని మూర్ఖులైపోయారు మీరు. నేను చెప్పిన బాధ్యతను వదిలిపెట్టేశావు. ఇప్పుడు అతను అంత దూరం నుంచి రాకపోతే ఇప్పుడు అక్కడి నుంచి బస్సు దిగే వాళ్ళని దాటించడానికి మేము తక్కువ మంది ఉండిపోయాం. అర్థమవుతుందా? ఏమైపోయేవాళ్ళ? అటునుంచి లారీలు వచ్చేస్తే ఇటు నుంచి లారీలు, అక్కడి నుంచి ఈ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి తప్పించాలంటే మేము మధ్యలో ఉండే వాళ్ళని నడిపించాలి. అన్నీ ఆపుకుంటూ రావాలి. ఒకటి వల్ల ఇద్దా చెప్పు? అటు చూడాలి, ఇటు చూడాలి, మళ్ళీ ఆ వైపు వచ్చే వాటిని వాహనాలు చూడాలి, ఆపుకుంటూ రావాలి, మళ్ళీ తీసుకురావాలి. ఇది మా బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత. మేము ఆ బాధ్యతలో ఉన్నాం కాబట్టి మేమేం చేయాలి చెప్పు? ఇప్పుడు ఒక మనిషి మానటం వల్ల ఏమైంది? అది భారం అవుతుంది. ఒక్కడే అన్నీ చూసుకోలేడు. ఇటు నుంచి లారీ రావచ్చు, ఇటు నుంచి ఏదైనా రావచ్చు. అర్థమవుతుందా? దేవుని పరిచర్య అంటే అంత విలువ కలిగిందన్నమాట. అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది,
దేవుని పరిచయం చేస్తున్న శిష్యులు ఏమైపోయారంటే లోకములో కలిసిపోయారు. ఏమైపోయారు? లోకములో కలిసిపోయారు. అందుకే వాళ్ళు దేవుని యొక్క మాటను విడిచిపెట్టేశారు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒకటే, దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ నీకు నేను ఒక బాధ్యత అప్పచెప్పాను. నీవు ఇంటి పక్కన ఎవరికో బాగోలేదు, వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయమని నేను పంపించాను, వాళ్ళని పలకరించమని నేను పంపించంటే నువ్వు వెళ్ళకపోయావు అనుకో, దేవుని కోపానికి గురవుతావు. అర్థమవుతుందా? దేవుని మందిరములో ఎంత విధానముగా ఉండాలంటే భక్తులతో ఉండాలి. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎవరైనా దేవుని మందిరంలో మానేస్తే వాళ్ళకి వెళ్ళి అమ్మా దేవుని మందిరానికి రా అని తీసుకురావాల్సిన బాధ్యత నీదే. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వీళ్ళ దేవుడు కార్యం ఇది జరిగింది కాబట్టి వాళ్ళ తండ్రి ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు వాళ్ళ తండ్రి? మీ శిష్యుల వల్ల కాలేదయ్యా, అది నీ వల్లనే సాధ్యమైంది అన్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుడు అవమానమా కాదా? అది నేను పంపిన శిష్యులు నేను చెప్పమంది చేయకపోవటం వలన ఆయన ఏమంటున్నాడు? నీవే సాధ్యం కానీ నీ వాళ్ళతో సాధ్యం కాదు అన్నాడు. ఏమన్నాడు? ఒక లోకములో ఉన్నవాడు ఏమంటున్నాడు? దేవుణ్ణి అంటున్నాడు, నీవే దేవుడు కాబట్టి నువ్వు కాపాడుతావు, వీళ్ళ వల్ల కాదు అంటే ఇప్పుడు ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం. నేను పెంచిన నా పిల్లలు నేను చెప్పినట్టు జీవించి ఉంటే సరిపోయేది, కానీ వీళ్ళు వెళ్ళలేదు. అందుకే ఏమైపోయారు? దేవుని కోపానికి గురయ్యారు. దేవుని యొక్క కోపపు మాటలు ఏమన్నాడు? మూర్ఖులారా అంటున్నాడు. అంతకుముందు ఏమనేవాడు? నా ప్రియ శిష్యులారా అనేవాడు, లేదా శిష్యులారా అనేవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మూర్ఖులారా, తిట్టించుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుడు నువ్వు అలా ఉండటానికే వీల్లేదు. ఈరోజున పరిశుద్ధులు ఏమైపోతున్నారంటే లోకల్లో కలిసిపోతున్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుడు చెప్పినట్టు జీవించాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోతున్నారు? వీళ్ళు ఏమైపోతున్నారు అంటే లోకల్లో కలిసిపోతున్నారు. అందుకే వీళ్ళకి ఏమి ఒక లోకల్లో కలిసిపోయి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విండో, లోకంతో సావాసం చేస్తే దేవుడు విండో. ఆ ప్రార్థన నీ గుమ్మం దాటి కూడా వెళ్దు. అర్థమవుతుందా? దేవుడు చెప్పినట్టు నువ్వు జీవిస్తేనే ఆ ప్రార్థనకు వస్తుంది. అంతేగాని నువ్వు ఎంత గంటల తరబడి ఏడ్చినా ఏం చేసినా దేవుడు వద్దన్న పని చేసి లోకంతో సావాసం, ఇటు దేవునితోనూ రెండు పడవల మీద కాలేస్తే దేవుడు ఒప్పుకోడు. ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నువ్వెచ్చని జీవితం జీవిస్తే ఉమ్మూస్తా అన్నాడు దేవుడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారు? దేవుని మంచి మార్గంలో నడిపించాల్సిన దేవుని యొక్క పిల్లలు ఏమైపోతున్నారు? లోకంలో కలిసిపోతున్నారు. ఈరోజు చాలా యూట్యూబ్లో ఎక్కడ చూసినా అదే జరుగుతుంది. ఒక పక్క దేవుని పరిశుద్ధ వివాహం అంటారు, వాక్యాన్ని పెద్ద పెద్ద ఇదేసి అన్నీ పంపుతారు. కానీ అక్కడ ఏం జరుగుద్ది? దేవుని ప్రార్థన పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? సినిమా పాటలు పెడుతున్నారు దేవుని ముందు. స్టేజీలు ఎక్కించి దేవుని వాక్యాన్ని బోధించి అక్కడ ఒకళ్ళొకరు ప్రమాణం చేసుకుంటున్నారు, దేవుడికి వాగ్దానం చేస్తున్నారు. అంటే అక్కడ దేవుడు ఉన్న స్థలాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. దేవుడు ఊరుకోడు. దేవుని యొక్క స్థలములో నువ్వు అపవిత్ర క్రియలు చేస్తే దేవుడు సర్వనాశనం చేసేస్తాడు. అనుకుంటారు చక్కగా పెళ్ళి అయిపోయిందిలే. పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, వారి యొక్క జీవితం కొరకు ప్రార్థన చేయాలి, లేదా ప్రార్థన కూటమి పెట్టుకోవాలి, అది చేయాలి. దేవుని పాటలు పెట్టు, దేవుని స్తుతించాల్సింది పోయి ఆ స్టేజీల మీద డ్యాన్సులు వేయమని దేవుడు నీకు చెప్పాడా? ఈరోజున ఇదే జరుగుతుంది. అందుకే అన్యులు మన మీద ఏలెత్తు చెబుతున్నారు. నీకు నాకు అంతనే ఉంది. మేము కూడా అంతే. మేము కూడా సినిమాలు పెట్టుకుంటాం, మేము సినిమా పాటలు పెట్టుకుంటాం, పెళ్ళైన తర్వాత ఎంజాయ్ చేస్తాం. ఏంటి ఎంజాయ్? నీది ఎంజాయ్ అన్నది అది కాదు, దేవునితో సావాసం చేయటమే గొప్ప ఎంజాయ్. అర్థమవుతుందా? దేవునితో గడపడమే గొప్ప ఎంజాయ్. దేవుని స్తుతిస్తూ ఉంటే దేవదూతల సమూహం అక్కడికి వస్తుంది.
నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, వారి సంతానం ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క పెద్దలు, పరలోకము యొక్క దూతలు వస్తారు అక్కడికి. దేవుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ దేవుని ప్రార్థన అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత సినిమా పాటలు పెడుతున్నారు, పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తున్నారు. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవుడు ఊరుకోడు, చల్లా చెదురు చేసేస్తాడు. ఏం చేసేస్తాడు? చల్లా చెదురు చేసేస్తాడు. ఒక్కొక్కరిని తోలేస్తాడంతే. ఊహించని విధంగా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఒక్కటే మాట. ఒక రోజున కానా విందులో ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోతే అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తల్లి అయిన మరియ వచ్చి, అయ్యా ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది, పెళ్లి పెద్దలందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళకి లేకపోతే ఇప్పుడు పెద్ద అవమానంగా ఉంటుంది వీళ్ళకి, నువ్వు ఒక కార్యం చేయాలంటే దేవుడు సరే తల్లి చెప్పిందని చెప్పి కార్యం చేస్తాడు. ఏంటి? నీళ్లను 6 బాణాలు తీసుకొచ్చి దాన్ని ఫుల్గా నీళ్లు నింపి దానిని ప్రార్థన చేసి ద్రాక్షారసంగా మారుస్తాడు. అప్పుడు ఆ పెళ్లి ప్రధాని దగ్గర, అంటే ఆ విందు ప్రధాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ద్రాక్షారసం తాగగానే ఆయన ఒక మాట అంటాడు. ఎవరైనా పెళ్లిలోకి వెళ్తే జబ్బు రసం పోస్తారు. ఏం పోస్తారు? జబ్బు ద్రాక్షారసం పోస్తారు, అంటే మత్తునిచ్చేది పోస్తారు. కానీ ఇంతటి శ్రేష్టమైన ద్రాక్షారసం నేను ఎప్పుడు ఏ పెళ్లిలో తాగలేదన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? అవమానపడాల్సిన కుటుంబం దేవుడు అక్కడ అడుగు పెట్టగానే ఏమైపోయారు? వాళ్ళు ఆశీర్వాదంగా మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళకి గౌరవం తెచ్చే విధంగా జరిగించాడు దేవుడు. దేవుడు ఘనమైన వివాహం జరిగించాలంటే అలా జరిగించాలనుకుంటాడు. ఇప్పుడు ఆ ప్రధాని ఏమంటున్నాడు? ఏడు బాధతో అంటున్నాడు, నేను ఎప్పుడు చూసినా సరే బహు మత్తు కలిగింది, అంటే జబ్బు కలిగిన ద్రాక్షారసము మాకు ఇచ్చేవాళ్ళు. ఏమంటున్నాడు? జబ్బు కలిగిన ద్రాక్షారసం ఇచ్చారు, కానీ ఈ రోజున ఇంతటి మంచి ద్రాక్షారసం నేను ఎన్నడూ తాగలేదు అని ఆ విందు ప్రధాని కన్నీరు కార్చాడంట. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఈ రోజున ఏమైపోతుంది? తాగుడు వ్యసనాలకు, తాగుడు 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 తాగుడు. దేవుని యొక్క పరిశుద్ధ వివాహంలో తాగి వెళ్తున్నారు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు కన్నీటితో అడగాలయ్యా, వాళ్ళ జీవితాన్ని మార్చమని ప్రార్థన చేయాలి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంతో అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. వినండి. మీరు జబ్బు ద్రాక్షారసము తాగితే, ఇప్పుడు కుళ్ళిపోయింది, తాగితే ఏమైపోద్ది? నీ శరీరం కుళ్ళిపోద్ది. మంచి ఆహారం తింటే ఏమైంది? ఆరోగ్యం. దేవుడు మనకి మంచి ఆహారం ఇవ్వాలనుకుంటాడు, చెడ్డవి ఇవ్వాలనుకోడు. అర్థమవుతుందా? ఈ రోజున ఏమైపోతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అద్భుతమైన మాటలు ఏమని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు లోకముతో ఉన్న వాళ్ళేమో రక్షించబడుతున్నారు, దేవుడితో సావాసం వాళ్ళు ఉన్న వాళ్ళే చెడిపోతున్నారు. ఏమైపోతున్నారు? ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకున్న వాళ్ళు దేవుని యందు